ఈ నవయుగాకి 1735 కోట్లు ఇవ్వడాన్ని మీరు ఎట్లా స్పందిస్తారు రాజశేఖర్ గారు? సార్ ఇప్పుడు కొమ్మినేని గారు ఈ యొక్క కాంట్రాక్టుల్లో ఏది గతంలో అమరావతికి సంబంధించి కానీ లేదా పోలవరానికి సంబంధించి కానీ దానికి ముందు పట్టిసీమకు సంబంధించి కానీ అడ్డగోలుగా ఇప్పుడు పోలవరానికి సంబంధించి మరి మొబిలైజేషన్ బిల్స్ అని అడ్వాన్స్ గా ట్రాన్స్ట్రాక్ ఇచ్చినటువంటి పరిస్థితులు బిల్స్ మనం చూసాం. దానికి వాళ్ళకి ఏ విధంగా బిల్లులు చెల్లించారో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని రద్దు చేసిన సందర్భంలో మళ్ళీ ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో ఏ విధంగా ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం అయిందో తెలుసు. మరి అలాగే పట్టిసీమలో కూడా సార్ మీకు ఒకటి గుర్తుందో లేదు, పట్టిసీమలో మరి ఆ రోజు చేసినటువంటి కాంట్రాక్ట్ కు 300 కోట్లు బోనస్ గా ఇచ్చారు. ఎందుకు 300 కోట్లు కాదు, 150 కోట్లు. 150 కోట్లు అనేటువంటి మాట మీద 150 కోట్లే సార్ కంప్లీట్. అదే సార్ నాకు గుర్తులేదు, చాలా కాలం అయింది కదా. ఇన్ టైంలో కంప్లీట్ చేసినందుకు కూడా డబ్బులు ఇస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి దానికి అడ్డగోలుగా అవినీతి అనేటువంటిది అమరావతి ఇప్పుడు ఆ రోజు పోలవరం నేను ఎందుకు సాక్షాత్తు ఆనాటి ప్రధానమంత్రి గారు మరి పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నారంటే ఊరకానలేదు. ఇవన్నీ కూడా గమనించే కాదు. దురదృష్టం ఏంటంటే మళ్ళీ వాళ్ళతో కలిసి ఆయన ప్రయాణం చేయడం అనేటువంటిది దురదృష్టకరం. ఇప్పుడు అమరావతిలో కూడా అదే విధంగా కాంట్రాక్టులు ఇచ్చేటువంటి పరిస్థితులు చూస్తే అక్కడ కూడా ఇష్టారాజ్యంగా దోపిడీ జరిగింది. స్క్వేర్ ఫీట్ కి మరి 3,500 4,000 ఉండేటువంటి స్క్వేర్ ఫీట్ కి 12,500 తోటి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఇవ్వటమే కాకుండా మరి 2 సెంటీమీటర్ల వర్షం పడితే 4 సెంటీమీటర్ల నీళ్లు లోపల కారుతున్న పరిస్థితులు కూడా చూసాం తాత్కాలిక భవనాలు. ఇప్పుడు చూడండి ఒకసారి మరి 1649.33 కోట్ల 3 కోట్లకి మరి మళ్ళీ ఇప్పుడు టెండర్లు పిలిచారు. ఇప్పుడు వీటికి కూడా ఇద్దరికి మాత్రమే అవకాశం, ఇద్దరే టెండర్లో పాల్గొంటూ ఇద్దరికే అవకాశం కల్పించటం. ఇప్పుడు ఇందులో కూడా అడ్డగోలు అవినీతి చేయడానికి మార్గాలు అనేటివి సుగమం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ స్కాములు చేయడానికి కుదరదు కదా సార్. స్కీముల్లో ఏం చేస్తారు, స్కాములు దాంట్లో తక్కువ ఏం చేసినా కూడా. కాబట్టి స్కీములు పక్కన పెట్టేసి వీళ్ళు ఈ కాంట్రాక్టర్ల మీద ఈ ప్రాజెక్టుల మీద పడి అడ్డగోలుగా దోచుకున్నట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి స్కీములన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ రోజు టెండర్లు పిలిచినా కూడా మరి రివర్స్ టెండరింగ్ అని లేదా జ్యుడిషియల్ మళ్ళీ రివ్యూ అని ఇలాంటివన్నీ జరిగి వారి ప్రభుత్వానికి ఆదా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజు ఆ పరిస్థితులు లేవు. డైరెక్ట్ గా వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి టెండర్లు ఇచ్చుకోవడం, వాళ్ళ పర్సంటేజ్లు వాళ్ళు తీసుకోవడం అనేటువంటిది ఇప్పటి వరకు గతంలో జరిగింది. ఇప్పుడు కూడా అదే విధానానికి మళ్ళీ తెరలేపారు. కాబట్టి ఇది అడ్డగోల అవినీతికి తప్పితే వీళ్ళేదో ప్రజలకు మేలు చేద్దామని ఇప్పుడు ఈ రోజు అమరావతిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు చూస్తే మనకు క్లియర్ గా అర్థమైపోద్ది. టెండరింగ్ అప్పుడు దీనికి ఏంటంటే లోయెస్ట్ ఉన్న వాళ్ళకి ఏదైనా టెండర్స్ వేస్తే ఇస్తారు, లేదంటే రీటెండర్ పిలుస్తారు, ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ వేసిన వాళ్ళకి టెండర్లు ఇచ్చేసి కూర్చొని ఈ రోజు అవినీతికి పాల్పడటానికి తప్పితే మరొక విధానం కాదు అనేటువంటి నా అభిప్రాయం. రైట్. ఇప్పటికే ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే అదే ఉంది. ఇక్కడ 2 టెండర్లలో 2 సంస్థల బిడ్లు దాఖలు. హైకోర్టు భవనాల కాంట్రాక్ట్ విలువ 924 కోట్లు, అసెంబ్లీ భవనాల కాంట్రాక్ట్ విలువ 724 కోట్లు. అధిక ధరలకు కోట్ చేసి ఖజానాపై 100 కోట్ల భారం, తద్వారా భారీగా కమిషన్లు దండుకునేలా ఎత్తుగడ. ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ హైకోర్టుల కోసం 100 కోట్లు వృధా, అప్పుగా తెచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు. ఈ అమరావతికి అప్పులు దొరికితే అన్నిటికీ దొరికితే ఇక ఉచిత బస్సుకు దొరకదు, స్కీములకు దొరకదు, తల్లికి వందనం దొరకదు. ఈ అమరావతి ఎఫెక్ట్ మీద కూడా మీరేమన్నా సంక్షిప్తంగా మాట్లాడతారా పురుషోత్తం గారు? ఈ చూశారు కదా ఆల్రెడీ, అప్పుడే ఈ అసెంబ్లీను హైకోర్టు ఇంత మొత్తం పెట్టి కట్టారు కదా ఆ రోజునే. అప్పుడే పర్మనెంట్గా కట్టుంటే ఇన్ని వందలకు మళ్ళీ ఇన్ని వేల కోట్లు వేస్ట్ అయి ఉండేవి కాదు కదా. ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు పయ్యావుల కేశవ గారు పెట్టిన బడ్జెట్లో మొదటి పేజీలో రాస్తారు 1 రూపాయి కూడా బడ్జెట్ నుంచి కేటాయించలేదని. 3వ పేజీలో 4వ పేజీలో 6,000 రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటిస్తారు. అంటే ఒక పక్క సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అని చెప్పుకోవడం కోసం చేసే విన్యాసాలు. రెండో వైపు మీరు అన్నట్టు ఇప్పుడు మనకు హైకోర్టు ఉంది, సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది. ఓకే, అది టెంపరీ అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పారు. రేపు ఇంకో దానికి ఉపయోగించుకుంటారో చూద్దాం. అయితే పాయింట్ ఏంటంటే అసెంబ్లీ సెక్రటేరియట్ రాజ్భవన్ ఎవరు నిర్మించేవాలి?
కేంద్ర ప్రభుత్వం నిర్మించే వాళ్ళని విభజన చట్టంలో ఉంది. అవును. ఇప్పుడు దాన్ని ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే అది లేట్ అవుతుంది, ఇది చేసే అంటే ఏర్పాట్లు టెండర్లో ప్రక్రియ లేట్ అవుతుంది అనుకుంటున్నారా? అప్పు తీసుకొచ్చి విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులతో మీరెందుకు కడుతున్నారు? అసలు నాకు అర్థం కాలేదు ఎప్పుడు కూడా. నాకు అర్థమైందంటే ఇంకొకటి, ఒక ఎంపీ లోక్సభలో ప్రశ్న అడిగారు, దీనికి వాళ్ళు సమాధానం ఏం చెప్పారు తెలుసా? వీటన్నిటికీ ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా మేము ఆల్రెడీ 2,500 కోట్లు ఇచ్చాం, అదే మొత్తం అంటున్నారు. ఇంకేదన్నా ఉంటే ఈ అమరావతి పేరుతో ఇచ్చే 15,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది కదా, దాంట్లో 10% మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తాం అంటున్నారు. అంటే అప్పు 15,000 కోట్ల అప్పు అంటే ఇచ్చేసినామంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు సెక్రటేరియట్ అసెంబ్లీ కట్టారు కదా, వాటికే ఒరిజినల్ ఇవ్వాల్సింది వాడేశారా? ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అది ప్రమాదం కదా. అసెంబ్లీకి సంబంధించినంత వరకు వాళ్ళు కట్టియాలనుకున్నప్పుడు పర్మనెంట్ స్ట్రక్చరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి, ఎక్కువ డబ్బు అవుతుంది కాబట్టి. కానీ దాన్ని వదిలేసి మీరు టెంపరీ దానికి అడ్జస్ట్ చేసేసి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు లోక్సభలో, మేము ఆల్రెడీ ఇచ్చేసామని చెప్పారు. నాకు ఒక లోక్సభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రిటర్న్ గా ఇచ్చింది అంటాం. ఇవన్నిటికి సంబంధించి ఆల్రెడీ ఇచ్చేసామన్న ఇంకేమి ఇయ్యరు. ఇంక ఇచ్చేదంతా ఏంటంటే మౌలిక వసతులకు ఇవ్వాలి, విభజన చట్టం ప్రకారం చాలా ఇవ్వాల్సి ఉంటే ఆ 2,500 కోట్లు గతంలో ఇచ్చింది 14 నుంచి 19 వరకు, అదే మీకు ఇవ్వాల్సిన విభజన చట్టం ప్రకారం ఇంకా అప్పు ఇస్తున్నాం కాబట్టి అప్పులో ఇది రాష్ట్రానికి భారం అవుతుంది కదా. ఇప్పుడు దాదాపు FRBM లిమిట్స్ సంబంధం లేకుండా అమరావతిలో అప్పు చేస్తున్నారు. అంటే FRBM లిమిట్స్ దాటిపోయింది. అప్పులు తెచ్చిన తర్వాత అప్పులు తేవటం ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఆ కాంట్రాక్టులకి ఇష్టారాజ్యంగా ఇచ్చేయటం, అవసరం లేని భవనాలు కట్టడం, మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా మరి విజనరీ అని చెప్పుకునే పెద్ద నాయకులకి ఈ ఎట్లా విజనరీ అవుతుంది? ఇంకో పక్కేమో పోలవరం పేరు మీద కాంట్రాక్టర్లకి, పాత కాంట్రాక్టర్లకి 1,000 కోట్లు ఇవ్వటం, 1,700 కోట్లు ఇవ్వటం, ఇంకో పక్కేమో ఇట్లా చేయటం అనేది ఇది ఆంధ్ర సమాజానికి ఎంతవరకు ప్రయోజనం అన్నదే నా ప్రశ్న. ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, కన్స్ట్రక్షన్ కాస్ట్ విపరీతంగా ఉంటుందని గగ్గోలు మనం ఎప్పటి నుంచే పెడతాం. అక్కడ ల్యాండ్ యొక్క కెపాసిటీ 1.5 times ఇప్పుడు దాని ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు పట్టు దొరికేంత వరకు లోకి వెళ్ళాలి. ఇప్పుడు దానే చేస్తున్నారు. ఆరోపణ చేసినప్పుడు మాత్రం ఎట్లా పడితే రియాక్ట్ అవుతారు. అంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ, ఆడ కాస్ట్ ఎక్కువ అని. ఇప్పుడు మీరు ఆచరణలు ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నారు. ఇప్పుడు రెండో పాయింట్, మనం ఎక్కడన్నా టెండర్లో లోయెస్ట్ టెండర్కి ప్రయారిటీ ఇస్తాం. జనరల్ గా రూల్ కూడా అదే. ఇప్పుడు హైయెస్ట్ టెండర్కి ప్రయారిటీ ఇస్తున్నారు. అసలు అర్థమే కాలేదు, అంత రివర్స్. అంటే చెప్పేదానికి చేసేదానికి మధ్య పొంతం లేకుండా వ్యవహరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకటి, ప్రజాధనం సరైన ఉంచాలి. దుర్వినియోగం అంటే కరప్షనే కాదు, కొన్ని కాదు. అవసరం లేని ప్రయారిటీ ఇవ్వడం కూడా, అవసరం లేని ఖర్చు పెట్టడం కూడా దుర్వినియోగానికి ఈక్వలే. కాబట్టి ఇప్పుడు మీరు కరకట్ట వాటికి సంబంధించి ఇంత పెద్దది ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకు పెడుతున్నారు? అటున్న ఇబ్బంది రీత్యా. దానికి ఎందుకు ప్రయారిటీలు? ఇంకో రూట్ ఎంచుకోవచ్చు కదా, అయితే నమూనాను మార్చుకోవచ్చు కనీసం. సరే, 3 రాజధానులను ఒప్పుకోకపోయినా మీరు అనుకున్న మాస్టర్ ప్లాన్ లో నమూనాను మార్చుకొని ఆడుకున్న పరిస్థితికి అనుగుణంగా చేయొచ్చు కదా. ఏమి చేయకుండా 50,000 కోట్ల రూపాయలు మీకున్న కేంద్రంతో ఉన్న సర్కారుకున్న కెపాసిటీని అప్పు తీసుకురావడానికి అడుగుకుంటున్నారు.